బ్రదర్, మీరు ఏ మూమెంట్ అసలు ఈ రాజకీయాల్లోకి రావాలనుకున్నారు? గ్రామంలో చాలా మంది పేద ప్రజలు ఉంటారు, వాళ్ళకు కొన్ని తెలియదు. బ్రదర్, ఇప్పుడు ఈ జనరేషన్ లో రాజకీయం అంటేనే డబ్బు, డబ్బు అంటేనే రాజకీయం. అటువంటిది మీరు ఎలా ముందుకెళ్తారు? మాతో డబ్బు లేకుండొచ్చు, మాకు ప్రజా బలం చాలా ఉంది. ప్రజలకు ఏ సమస్య వచ్చినా వారు నా దృష్టికి తీసుకొస్తారు. నేను కూడా ముందుండి ప్రజల సమస్యను నా సమస్య అనుకొని వారి సమస్యలు పరిష్కారం చేయడమే నా లక్ష్యంగా ముందుకెళ్తాను. అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి రావాలని వాళ్ళు ఎవరిని చూసి రావడం జరిగింది? నాకు నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు చాలా ఇష్టం. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న. ఓకే బ్రదర్, అసలు మీరు సర్పంచ్ గా పోటీ చేస్తా అంటాను అంటారు, కానీ వాళ్ళ ఎస్సీ రిజర్వేషన్ రాకుండా వేరేది వస్తే అప్పుడు మీ పరిస్థితి? బ్రదర్, అసలు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి మినిమం ఒక ఏడాది దాటుతుంది. చాలా అసలు తెలంగాణ ప్రజలు చాలా వ్యతిరేకం చూపిస్తారు. తులం బంగారం ఇస్తాడు, పెళ్లి చేసిన పిల్లలకు లక్ష చీకట వలిడు బడిగా వచ్చిండు. ఇంకేం చేస్తారు? మంచిగా చేస్తారు. ఇంకా నా సంవత్సరాల వచ్చిపోతుంది, ఇంటి వాసిపోతుంది, ఇంకేమున్నది. చిన్న పిల్లలు ఉన్నారండి, ఎల్కేజీ నర్సరీ పీజీ పిల్లలు ఉన్నారు. టీఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళు కావాలని ప్రజలను రెచ్చగొట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి చెలామణి చేస్తున్నారు అని అంటారు. దాని పట్ల మీరేమంటారు? మేము ఇచ్చిన గ్యారంటీల్లో ఒక్కొక్కటో రెండో అమలు కాలేదు అంతే. అంటే బ్రదర్, ఇప్పుడు నేను మీ గురించి చాలా తెలుసుకోవడం జరిగింది. మీ గ్రామంలో ఎవరికైనా ఆపద ఉన్నా కానీ ఎవరైనా చనిపోయినా కానీ సాయం ఇంత మనీ రూపంలో సాయం చేస్తారంట. ఈ పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బ్రదర్, గండు వెంకటేష్ అంటే గ్రామ అధ్యక్షులు, కాకపోతే పెద్ద పెద్ద పైరవులు చేసి సెటిల్మెంట్లు చేస్తారంట వినిపించడం జరిగింది. అది వాస్తవం? బ్రదర్, అసలు ఈ కాంగ్రెస్ పార్టీలో మీరు 15 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తారు. అబ్బాయి, అసలు ఈ రాజకీయాలు ఎందుకు వద్దు, నాకు వదిలేతామంటాను ఎప్పుడన్నా అనుకున్నారు?